నమస్తే. ఇరాన్పై ఉమ్మడిగా సమర సంఘం పూరించిన అమెరికా, ఇజ్రాయెల్ మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపాయి. ఇరాన్కు చెందిన వైమానిక స్థావరాలను పేల్చివేస్తూ, యుద్ధ నౌకలను ముంచేస్తూ, దేశ సైనిక శక్తిని అమెరికా నిర్వీర్యం చేస్తూ ఉంటే, ఇజ్రాయెల్ పని కట్టుకుని ఇరాన్ చమురు నిల్వలపై బాంబులేసి అగ్నికి ఆహుతి చేస్తోంది. ఆయిల్ జోలికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఇజ్రాయెల్ పై అమెరికా అంతెత్తున లేచి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ రకంగా చూసినా చమురు క్షేత్రాలపై దాడి అనేది ఏ మాత్రం మంచి ఆలోచన కాదు అని అమెరికా అభిప్రాయపడింది. ఈ మేరకు బూతు ధ్వనించేలా WTF అంటూ ఒక మాటను సందేశంగా పంపించింది. ఫిబ్రవరి 28న ఇరాన్ పై దాడి మొదలెట్టాక ఇజ్రాయెల్, అమెరికా బహిరంగంగా అభిప్రాయ భేదాలను వ్యక్తపరచడం ఇదే తొలిసారి. శనివారం ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని పలు చమురు మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల ధాటికి ఆయిల్ కేంద్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. దట్టంగా కిలోమీటర్ల పరిధిలో నల్లటి పొగ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆయిల్ డిపోలపై తమ దాడులను ఇజ్రాయెల్ సమర్థించుకుంది. తమ జనావాసాలపై ఇరాన్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే ఆయిల్ డిపోలను లక్ష్యంగా చేసుకున్నాము అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పేర్కొంది. ఈ చమురు డిపోల నుంచి ఇరాన్ సైనిక బలగాలకు ఇంధనం సరఫరా అవుతోంది అని వెల్లడించింది. దైనందిన జీవితంలో భాగమైన ఇంధన అవసరాలు తీర్చే చమురు డిపోలపై దాడి చేసి అనవసరంగా అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదలకు ఇజ్రాయెల్ ఆజ్యం పోస్తోంది అని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడికి గురైనవి చమురు ఉత్పత్తి కేంద్రాలు కావు, కానీ సాధారణ వినియోగదారుల అవసరాలు తీర్చే చమురు డిపోలు తగలబడితే జనాల్లో ఆగ్రహవేశాలు పెరిగి మళ్లీ పరోక్షంగా ఇరాన్ ప్రభుత్వానికి ప్రజల్లో మద్దతు పెరుగుతుంది అని అమెరికా భావిస్తోంది. ఇది జరగకుండా ఉండాలి అంటే పౌరులను ఇబ్బందుల్లోకి నెట్టేసే పనులు చేయవద్దు అని అమెరికా నిర్ణయించుకుంది. అందుకే ఇజ్రాయెల్కు సైతం ఇవే సూచనలు చేసినా వాటిని బేఖాతరు చేస్తూ ఇజ్రాయెల్ ఇష్టారీతిన దాడులు చేస్తోంది అని అమెరికా ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దాడుల విషయాన్ని ఇజ్రాయెల్ మాకు ముందే తెలియచేసింది, కానీ ఇంతటి విపరీతమైన స్థాయిలో దాడులు చేయబోతున్నట్లు మాట మాత్రమేనా చెప్పలేదు అని ఉన్నతాధికారి ఒకరు అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి దాడులను మా అధ్యక్షుడు ట్రంప్ అస్సలు అంగీకరించడు. చమురును భద్రపరచుకోవడమే ఆయనకు కావాలి. ఇలా తగలబడితే ఏమొస్తుంది? అసలు చమురు నిల్వలపై దాడులెందుకు? ఇది చివరకు ధరల పెరుగుదలకు కారణమవుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివరాలతో యాక్సిస్ వార్తా సంస్థ వెలువరిచిన కథనంపై ఇటు వైట్ హౌస్, అటు IDF ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. చమురును మాత్రమే లక్ష్యంగా చేసుకుంటే ఊరుకునేది లేదు అని ఇరాన్ మిలిటరీ వ్యవహారాలు చూసుకునే ఖాటమ్ అల్ అన్బియా ప్రధాన కార్యాలయం అధికార ప్రతినిధి హెచ్చరించారు. పశ్చిమాసియాలోని ఇతర దేశాలపై దాడులు చేయవద్దు అని భావిస్తున్నాం. మా చమురు డిపోలపై దాడులు కొనసాగితే మా నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సి ఉంటుంది అని, పొరుగు దేశాల చమురు డిపోలపై మేము గనుక దాడి చేస్తే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర $200 అంటే దాదాపు 18,461కి పెరగడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల దెబ్బకు గత 3.5 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా సోమవారం బ్యారెల్ క్రూడ్ ధర $100కు చేరడం తెలిసిందే. హర్మూజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలు స్తంభించిపోవడం ధరల ఉరవడికి మరో కారణమైంది. 100 మార్కును దాటడంపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. కొన్ని సందర్భాలలో మనం భారీ మూల్యం చెల్లించుకుంటాం. ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం చేసే యుద్ధం వేళ అన్ని దేశాలు ఇలాంటి చిన్న చిన్న మూల్యాలను చెల్లించాల్సిందే. ఇరాన్ సంక్షోభం ముగిసిన వెంటనే ధరలు మళ్లీ ఉన్నపళంగా కిందకు దిగొస్తాయి. తెలివి తక్కువ వాళ్ళు మాత్రమే ఈ విషయాన్ని విభిన్నంగా ఆలోచిస్తారు అని వ్యాఖ్యానించారు.